గేదెల రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా గేదెని కొన్న తర్వాత దాన్ని క్రాసింగ్ చేయించుకోకుండా పాలు చూసి గేదెని తీసుకోండి. అయినప్పటికీ కూడా మేము గ్యారెంటీ ఇస్తాం. సూడి గేదె అయితే గుడ్ల మైకి రూమ్ కంప్లీట్ గ్యారెంటీ ఇస్తాం. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అబ్బుగా డైరీ ఫామ్లో ఉన్నామండి. అన్న నమస్తేనా? అన్న నమస్తేనా. ఒక్కసారి రైతులకి మీ డైరీ ఫామ్ లొకేషన్ అట్లాగే మీ పేరు కూడా ఒకసారి చెప్పరానా? మా డైరీ ఫామ్ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ అండి. మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 ముర్రా గేదెలు ఉంటాయి, మీరు చూడొచ్చు. అన్న ఇప్పుడు యాక్చువల్గా గేదెల రేట్లు పెరగడానికి కారణం ఏంటన్నా? గేదెల రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే గత ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా రేట్లు అనేవి గేదెలు పెరిగినాయి అన్న. ఇంతవరకు పూర్వం అయితే మనకి అంత రేట్లు ఉండేవి కాదు. ఒక 50,000, 60,000, 70,000, లక్ష లోపల ఉండే గేదెలు. అవును. కానీ ఇప్పుడు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా గేదెలు ఉన్నాయి. ఆ పెరగడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా గేదెని కొన్న తర్వాత దాన్ని క్రాసింగ్ చేయించుకోకుండా పాలు తీసుకొని కటింగ్ అమ్మేస్తూ ఉన్నారు. ఓకే. ఈ కటింగ్ అమ్మేయడం వల్ల ఏమవుతుందంటే గేదె అంతరించిపోతూ ఉంది. ఆ గేదె తగ్గిపోవడం వల్ల రేట్లు అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయన్న. ఓకే. మనకి గేదెల రేట్లు అసలు పెరగడానికి కారణం కటింగ్ వెళ్ళిపోతున్నాయి. కటింగ్ వెళ్ళిపోవడం మళ్ళీ లాక్టేషన్ లాగా ఉంటలేదండి. ఎందుకు ఉంచడం లేదంటే 5-6 నెలలు ఖాళీ గేదెని మేపాలి. అప్పటి వరకు మనకి టైం వేస్ట్. మళ్ళీ వెంటనే గేదెని అమ్మేసి మళ్ళీ వెంటనే పాలు ఇచ్చి గేదెని కొనుక్కోవాలి. పోతే పోనీ 30,000 అనే లెక్కలో ఉన్నారు రైతులు. అలా కాదన్న, గేదె రేటు పెరగడం అనేది మన కాలాన్ని బట్టి రేట్లు పెరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క రైతు కూడా చేసేది ఏంటంటే గేదెని కొన్న తర్వాత 4-5 నెలలు పాలు తీసుకొని కంపల్సరీ క్రాసింగ్ చేయించాలండి. ఓకే. క్రాసింగ్ చేయించినట్లయితే మన దగ్గర 2-3 ఈతలు ఆ గేదె మనం ఉంచుకుంటే దాంట్లో లాభం అనేది మనకి కనపడుతుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొని అమ్మేస్తే లాభం అనేది కనపడదండి డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి. అవును. ప్రతి ఒక్కరు కూడా గేదెల్ని 10 గేదెలు కొన్నారనుకోండి, మ్యాక్సిమం 7-8 గేదెలన్నా క్రాసింగ్ చేయించాలి. అంటే 2-3 గేదెలు ఏదైనా ప్రాబ్లం ఉండి కట్టకపోవచ్చు. ఓకే. 7-8 గేదెలు క్రాసింగ్ చేయించుకున్నట్లయితే ఈ గేదెలన్నీ కూడా నెక్స్ట్ ఈతలో మనకు బాగా ఉపయోగపడతాయండి. అంటే మళ్ళీ మన డబ్బు మన గేదె మీద 1,50,000, 1,60,000 పెట్టుబడి పెట్టకుండా మన గేదె మనకి మళ్ళీ 2 ఈతకు ఉపయోగపడుతుంది అనమాట. అవునవును. అట్లా చేసుకుంటే కొంచెం మనం రైతుకి బాగా లాభం వస్తూ ఉంటుందండి. ఓకే అన్న, ఇప్పుడు డైరీ ఫామ్ చాలా మంది పెడుతున్నారు, తీసేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అన్న, రైతులు అవగాహన పూర్తిగా ఉన్నవాళ్ళు అయితే ఎవరో పెట్టి తీరండి. ఓకే. ఇప్పుడు కొత్తగా ఏముందంటే కుర్రోళ్ళు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్నవాళ్ళు డైరీ ఫామ్లు పెడతా ఉన్నారు. ఏ గోల్డ్ మీద లోన్ ఎట్టడమో, లేకపోతే బ్యాంక్ లోన్ ఎట్టడమో, లేకపోతే వాళ్ళ తాతల నాన్నల దగ్గర డబ్బులు అడిగి ఏదో డైరీ ఫామ్ పెడతామని చెప్పి ఇప్పుడు రొటీన్ అయిపోయింది కదా. డైరీ ఫామ్ అంటే ఒక ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు. అవును. దానివల్ల ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరి దగ్గర పని చేయడం ఎందుకు, మనమే 4 గేదెలు కొనుక్కొని మేపుకుంటే బాగుంటుందని ఆలోచన మంచిది. కానీ వాటి మీద సరైన అవగాహన లేక వాటిని సరైనగా వాళ్ళ దగ్గరుండి మెయింటెనెన్స్ చేసుకోవాలండి. అలా చేయనట్లయితే కంపల్సరీగా లాస్ అయితే వస్తుంది. గేదెలను అయితే మటుకు మనం కొనుక్కున్న తర్వాత ఏవేవో దానాలు తెచ్చేసి ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టేసాం అనుకోండి, అలా కూడా లాస్ వస్తుందండి. మన కడుపు నిండా సూపర్ నేపర్ గడ్డి అనేది ఉండాలి. దానికి తోడు కొద్దిగా గేదెకి 1 కేజీ 2 కేజీలు దానా పెట్టుకోవాలి తక్కువ రకంలో. అలా పెట్టుకుంటే గేదె మీద లాభం అనేది మనకు కనపడుతుందండి. ఓకే అన్న, రైతులు ఇప్పుడు చాలా మంది ఇక్కడ రాజమండ్రి దగ్గరికి వచ్చినప్పుడు 20 లీటర్లు 18 లీటర్లు అని అంటున్నారు, అది నిజమేనా అన్న? ఇప్పుడు యూట్యూబ్లో ఇక రాజమండ్రి అనేటప్పటికి ఒక 10-15 వీడియోలు ఉన్నాయి, వేసే వీడియోలు. ఆ వాటిల్లో కొంతమంది చెప్పడం అయితే వాస్తవమే, వాళ్ళని నేనే కామెంట్ చేయను. కానీ రైతులందరికీ మనం పూర్వం నుంచి కూడా ఒక అవగాహన ఉంటుంది రైతులకి, ఏంటంటే గేదె ఎన్ని పాలు ఇస్తుంది అనేది. దాని ప్రకారంగా మనకి ఏ గేదైనా రోజు మీద 12, 14, 16 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే గేదెలు కొద్దిగా ఉంటాయి. అన్నీ ఇవ్వవు. ఆ ఎక్స్ప్రెషన్ చేసి కొనుక్కోవాలండి. అంతేగాని 20 లీటర్లు 18 లీటర్లని లెక్కలేసి కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకి 10, 12 ఇచ్చింది అనుకోండి, 20 లీటర్లు చెప్పారు పలానా అబ్బు డైరీ ఫామ్లో, కానీ నాకు 10 ఇస్తుంది ఇది, నేను 10 లీటర్లు మోసపోయానని చెప్పి కామెంట్లు పెడతా ఉన్నారు. అలా కాదండి, రోజుకి 12, 14 ఆ లెక్క వేసుకునే గేదెని తీసుకోవాలండి. ఓకే. అంటే కొత్తగా పెట్టేవాళ్ళు మన ఆంధ్రాలో తీసుకుంటే ఓకేనా, సక్సెస్ఫుల్గా డైరీ రన్ చేసుకోవచ్చా? ఆంధ్రాలోనే తీసుకుంటేనే మనకు 100% డైరీ సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఒకటే వాతావరణం అలవాటు పడి ఉంటాయండి. సేమ్ క్లైమేట్ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆంధ్రాలో. అదే హర్యానా గుజరాత్లో వెళ్ళాం అనుకోండి, ఆ వాతావరణం మన వాతావరణం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ గేదెలు సెట్ కావు సార్. ఎందుకు సెట్ కావు అంటే ఎవరన్నా ముందు తీసుకున్న వాళ్ళు ఉంటే చెప్తారు, వాళ్ళని అడిగితే. తెలిసిన వాళ్ళు ఎవరైనా హర్యానాలో తీసుకుని ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారండి తెలియని వాళ్ళు. కానీ 100% 2 నెలలు పడుతుంది గేదె మినిమం సెట్ కావడానికి. వేరే హర్యానా కానీ గుజరాత్ అయితే వేరే రాష్ట్రాల నుంచి వస్తే 2 నెలలు మినిమం టైం పడుతుందండి. ఈ 2 నెలల్లో ట్రాన్స్పోర్ట్ వారం రోజులు పడుతుంది ట్రాన్స్పోర్ట్ రావడానికి. ఈ వారం రోజులకి దూడ చనిపోవడం,
గేదెలు బాగా వీక్ అయిపోవడం, నీరసం వచ్చి కంప్లైంట్లు రావడం, అలా రైతు బాగా నష్టపోతాడండి. కానీ ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఎంత దూరమైనా 10 గంటలు 12 గంటలు ప్రయాణం, లేకపోతే ఒక 15 గంటలు. ఈ లోపల గేదె వెళ్ళిపోతుంది జర్నీ. మన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రోజు మినహా రెండో రోజు కానీ మామూలు నార్మల్గా ఉంటుందండి గేది, ఇబ్బంది ఉండదు గేదెకి. దూడలు కూడా సేఫ్గా వెళ్ళిపోతాయి. దూడలు కూడా సేఫ్గా ఉంటాయండి. దూడలు కూడా ఎలా అంటే అండి, ఎవరైనా గేదెలు తీసుకునే రైతులకి ఏం చెప్తా ఉన్నానంటే, ఒక్కొక్కరు వచ్చి అన్న నాకు 10 గేదెలు కావాలి, 10 ఈనేసిన గేదెలు కావాలంటున్నాడు, డెలివరీ అయిన గేదెలు. అలా తీసుకోకూడదండి. ఎందుకంటే 10 డెలివరీ అయిన గేదెలు తీసుకుంటే దూడలన్నీ వ్యాన్లో దిగడేసేస్తాం, గేదెలన్నీ వెనక్కి ఉంటాయి. ఈ జర్నీలు ఏమవుతాయంటే దూడలు మర్చిపోతాయండి. దూడలు మర్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పాలు ఇవ్వవు, రైతుకి ఇబ్బంది జరుగుతుంది. అలా కాకుండా 10 గేదెలు కొందాం అనుకున్న వాళ్ళు ఒక 5 డెలివరీ అయిన గేదెలు, 5 సూడి గేదెలు తీసుకోవాలండి. అప్పుడు వాళ్ళ సేఫ్టీ ఉంటుంది. అలా పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు ఇక్కడ 2 పూటలు పాలు చూసుకుంటున్నారు. మనం చెప్తున్నామండి, కానీ రైతులు ఎవరో అంత ఓపుగా అంత టైం ఇస్తలేదు సార్. ఒక ఆడికి పోయినాక మళ్ళీ పాలు ఇవ్వట్లేదని కామెంట్స్ అంటున్నారు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, రైతు వచ్చిన తర్వాత ప్రతి యూట్యూబ్లో కూడా మనం చెప్పేటప్పుడు వీడియో వేసేటప్పుడు అన్న మీరు 2 పూటలు 3 పూటలు పాలు చూడండి, పాలు చూసి గేదెని తీసుకోండి. అయినప్పటికీ కూడా మేము గ్యారెంటీ ఇస్తాం. సూడి గేదె అయితే గుడ్ల మైకి రూమ్ కంప్లీట్ గ్యారెంటీ ఇస్తాం అని మనం చెప్తున్నాం. కానీ రైతులు ఏం చేస్తున్నారు, వస్తున్నారు అడావుడిగా ముందు ఫోన్లో అయితే 2 పూటలు వస్తాం అంటున్నారు, కానీ అడావుడి వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, ఏదో పని ఉందని వెళ్ళిపోతా ఉన్నారు. అయితే అలాగని చెప్పి మనం మోసం అయితే జరగదు, కానీ చూసుకోవడం మంచిదండి. డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు, మనం ఎక్కడో కొనుక్కొస్తా ఉన్నాం, మనం లాసుగా రాకూడదు, వాళ్ళు రాసు రాకూడదు. అదే చూసుకొని తీసుకోవాలండి. సూడి గేదెలు ఎక్కువ తీసుకుంటున్నారా, పాలిచ్చే తీసుకుంటున్నారా? అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అండి. కొంతమంది సూడి గేదెలు తీసుకొని మన ఇంటి దగ్గర డెలివరీ అయితే బాగుంటుంది కదా కొంతమంది లెక్కలో. కొంతమంది ఏంటి డెలివరీ అయిన గేదెని తీసుకోవాలి, ఇక్కడ పాలు చూసుకొని అని కొంతమంది లెక్కలండి. అలా ఇలా కూడా ఉన్నారు సార్. అందరూ సూడి గేదెలు తీసుకుంటారని లేదు, అందరూ డెలివరీ అయిన గేదెలు తీసుకుంటారన్నారు లేదు. ప్రస్తుతానికి అయితే ఏంటంటే గతం నుంచి పోల్చుకుంటే గేదెలు లేవండి. ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా 20 గేదెల కంటే ఎక్కువ వస్తలేదు సార్. కొనేవాళ్ళే 50 మంది ఉంటున్నారు. అసలు మార్కెట్లో కానీ ఎక్కడ గేదెలు లేవండి. ఒకవేళ ఏదైనా గేదె ఉంటే 1,50,000, 1,70,000, 2,00,000, 2,50,000 అంటున్నారండి. అయినప్పటికీ మనం ఏంటంటే గతంలో మన అబ్బు డైరీ ఫామ్లో 50 నుంచి 60 గేదెలు ఉండేయండి మొత్తం షెడ్ అంతా కూడా. ఇప్పుడు కూడా మనం ఎక్కువ గేదెలు పెట్టాలి, ఏదో రేటు కొనాలి, ఎవరైనా వచ్చిన వాళ్ళు కస్టమర్కి లేదు అని అనకుండా చేయాలని 26 గేదెలు అయితే ఇప్పుడు షెడ్లో ఉంచడం జరిగింది సార్. రేటు విషయం వస్తే ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు 1,20,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 అలాగే 2 లక్షల వరకు కూడా గేదె ఉందన్న. మ్యాక్సిమం 1,50,000, 1,60,000, 1,70,000 వరకు గేదె రేట్ అనేది ఉంది. పాలు విషయానికి వస్తే నేను చెప్పేది ఒకటే, 18-20 లీటర్లు లెక్కలొద్దు, 12 నుంచి 14 లీటర్లు గ్యారెంటీ పెట్టుకోండి. ఒకవేళ మేము 1 లీటర్ ఎక్కువ చెప్పినా మీరు 1 లీటర్ తగ్గించే లెక్క పెట్టుకోండి రైతులు. ఎందుకంటే అమ్ముకునే వాళ్ళం కాబట్టి 1 లీటర్ ఎలాగ ఎక్స్ట్రా చెప్తాం మేము. ఆ చెప్పేదాన్ని మీరు 1 లీటర్ తగ్గించే లెక్క పెట్టుకోండి. ఇస్తే మీకు హ్యాపీ. నేను 18 చెప్పి 16 ఇస్తే మీరు మోసం చేశారంటారు, నేను 14 చెప్పి 16 ఇచ్చింది అనుకోండి మీరు సంతోషపడతారు. ఆ రైతులకి అయితే హామీ ఇస్తా ఉన్నాను. రైతులు కూడా ఆ నమ్మకాలతోనే మనం తీసుకోవాలండి. ఫైనల్గా మన ఫామ్ నుంచి గ్యారంటీ మనకి పాల గ్యారంటీ అయితే ఏంది, అట్లాగే మన ఫామ్ నుంచి 2-3 పూటలు ఇక్కడ చూడమని చెప్తున్నాం. చూసినా చూడకపోయినా 25 రోజుల వరకు గ్యారంటీ అనేది ఉంటుందండి డెలివరీ అయిన గేదెలకి. సూడి గేదెలకి అయితే రొమ్ము కంప్లైంట్ గుడ్ల మైకి 100% గ్యారంటీ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 5 గేదెలు అంటే ఎక్కువ అయితే గత వీడియోలు అన్నీ చెప్తా ఉన్నాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా. 5 గేదెలు కానీ తక్కువ అయితే డీజిల్ మొత్తం రైతులు పెట్టుకోవాలి. రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,70,000, 1,60,000, 1,50,000, 2 లక్షల వరకు కూడా ఉన్నాయండి గేదెలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9948067165. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.